మరియు గండికోట శ్రీశైలం గారు బాలాపూర్ వాస్తవ్యులు వీరందరూ కూడా ఈ సంవత్సరం జరిగే లడ్డు వేలం పాటలో కొత్తగా పేరు నమోదు చేసుకుని ఉన్నారు. అలాగే గత సంవత్సరం వరకు కూడా లడ్డు దక్కించుకున్న వారికి కూడా ఈ యొక్క లడ్డు వేలం పాటలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. కావున గత సంవత్సరం ఉంగేటి లక్ష్మారెడ్డి గారు 24,60,000కు ఆ యొక్క లడ్డూను స్వీకరించిన విషయం మనకందరికీ తెలిసిందే. మరి కాసేపట్లో ఉంగేటి లక్ష్మారెడ్డి గారు ఆ యొక్క డబ్బును భాగ్యనగర్ బాలాపూర్ గణేశోత్సవ సమితికి ఇస్తారు. దయచేసి భక్తులందరూ కూడా మీ యొక్క విలువైన వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాము. ఇక్కడ మరి కాసేపట్లో లడ్డూ పేలం పాట జరుగుతుంది. భక్తుల కోలాహలంలో పిక్ పాకెటర్స్ ఉంటారు. కావున దయచేసి మీ యొక్క విలువైన వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాము. జై బలో గణేష్ మహారాజుకి. బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి బాలాపూర్ వినాయకుని శోభయాత్ర మనం ఉదయమే 5 గంటలకు పూజ చేసుకొని బయలుదేరినటువంటి వినాయకుని ఇక్కడ బాలాపూర్లో మనకందరికీ కూడా తెలిసినటువంటి ఒక ఆచారం, బాలాపూర్ వినాయకుడు పూజ తర్వాత బాలాపూర్ వినాయకుని ప్రదక్షిణ ఉంటుంది. ఆ వినాయకుడు బాలాపూర్ గ్రామ ప్రదక్షిణ చేస్తూ బాలాపూర్ ప్రజల కొబ్బరికాయలతో సాదర సత్వాలతో నీరాజనాలు అందుకుంటూ వినాయకుడు మరి కొద్దిసేపట్లోనే ఈ బాలాపూర్ మెయిన్ సెంటర్ బొడ్రాయి వద్దకు విచ్చేసిన తర్వాత ఈ లడ్డు వేలం కొనసాగుతుంది. మరి ఈ లడ్డు వేలం మనం ఇప్పటి వరకు 29 సంవత్సరాలు పూర్తి చేసుకొని 30వ సంవత్సరం లడ్డు వేలం మనం ఇప్పుడు కొనసాగించబోతున్నాం. బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి కమిటీ సభ్యులు ఎంతో శ్రమ కోర్చి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేస్తూ వస్తున్నాం. మరి మాకందరికి కూడా ఉత్సవ సమితికి సహకరిస్తున్నటువంటి బడంపేట మున్సిపల్ సిబ్బందిగా అలాగే పోలీస్ సిబ్బంది వారికి మా బాలాపూర్ పిఎస్ ఎస్ఐ సిఐ అలాగే ట్రాఫిక్ అలాగే ఏసీపీ వార్లకు చింతమనేని శ్రీనివాస్ గారులకు అలాగే మా బాలాపూర్ పిఎస్ అందరికి పోలీసు వాళ్ళకి అందరికి కూడా పేరు పేరున వారందరికీ కూడా సహకరిస్తున్నటువంటి బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి తరఫున వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం మరి కొద్దిసేపట్లో మన బాలాపూర్లోకి వచ్చినటువంటి అతిథులను మరి అందరికీ పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరి నాయకులను ఈ వేదిక మీదకి పిలిచి వారితో మాట్లాడించిన తర్వాత మరి గత సంవత్సరం తీసుకున్నటువంటి లడ్డు 24,60,000కు వంగేటి లక్ష్మారెడ్డి గారు మరి బాలాపూర్ వాస్తవులు వారు గత సంవత్సరం ఏదైతే తీసుకున్నారో ఆ డబ్బు మనందరి సమక్షంలో మరి ఇప్పుడు ఇస్తారు. అది ఇచ్చిన తర్వాత ఈ లడ్డు వేలం కొనసాగుతుంది. కావున ఇక్కడ ఇచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా మీరు జాగ్రత్తగా ఉండవలసిందిగా మనవి చేస్తున్నాం. కొందరు భక్తుల రూపంలో దొంగలు ఉంటారు కాబట్టి వారు మీ పిల్లలు పర్సులు అందరూ కూడా జాగ్రత్తగా ఉండవలసిందిగా మనవి చేస్తున్నాం. అలాగే మీకేమైనా అనుమానాస్పదమైన వస్తువులు కనిపిస్తే పక్కకే ఉన్న పోలీసు వారు పటిష్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు, వారికి తెలియజేయాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఈ యొక్క ఉత్సవాన్ని శోభాయాత్రను శాంతియుత వాతావరణంలో జరుపుకొని భాగ్యనగరంలోనే ఈ యొక్క బాలాపూర్ ఉత్సవాలంటే ఎంతో బ్రహ్మాండము శాంతికి నిర్వచనం అని తెలియజేసే ప్రయత్నం చేద్దాం. కావున భక్తులందరూ కూడా సహకరించవలసిందిగా మనవి చేస్తున్నాం. దయచేసి ఇక్కడ లడ్డు కొనే వాళ్ళు ఒక్కరే ఉండవలసిందిగా మరీ మనవి చేస్తున్నాం. ఇది స్టేజ్ తట్టుకోదు, బండి వ్యాన్ అంతా తట్టుకోదు. దయచేసి మిగతా ఎవరైనా ఉంటే దిగవలసిందిగా మరీ మనవి చేస్తున్నాం. పిలువకుండా వస్తే స్టేజ్ మీదకి అగౌరవం అనిపిస్తుంది. మేము కొత్తగా ఈ పేర్లో అయితే ఉన్నారో కొత్తగా వచ్చిన వాళ్ళు లడ్డుకు మనం ఇప్పటి వరకు లడ్డు కొన్న వాళ్ళు 29 మంది లడ్డు కొన్నారు. వీళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. వీళ్ళు కాకుండా ఇప్పుడు కొత్తగా 7 మంది కొత్తగా పేర్లు నమోదు చేసుకున్నారు. కొత్తగా పేర్లు నమోదు చేసుకున్న వాళ్ళు బొర్రా మోహన్ రెడ్డి, మాధవ్ రెడ్డి, ఈ సుల్తాన్పూర్ వాస్తవ్యులు, కొండపల్లి గణేష్ రియల్ ఎస్టేట్స్ ఖమ్మం, వీళ్ళు ఖమ్మం నుంచి వచ్చారు లడ్డు తీసుకోవాలని. సామా ప్రణీత్ రెడ్డి,
అర్బన్ గ్రూప్ ఎల్బీ నగర్ సామా ప్రణీత్ రెడ్డి, లింగం దశరథ్ గౌడ్ కర్మన్ ఘాట్, లింగాల దశరథ్ గౌడ్ కర్మన్ ఘాట్, దాసరి దయానంద్ రెడ్డి తుర్కయంజాల్, నవారు శ్రీనివాస్ రెడ్డి బాలాపూర్ వాస్తవ్యులు, అలాగే గండికోట శ్రీశైలం బాలాపూర్. ఇప్పుడు వీళ్ళ మధ్యన ఈ లడ్డు వేలం కొనసాగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క ఉత్సవాలను శోభాయాత్రను దిగ్విజయంగా కావడంలో అందరూ కూడా సహకరించవలసిందిగా అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.